జగనే రావాలనుకుంటున్నాం. ఎందుకంటే జగన్ గారు ఏ స్కూల్ పిల్లలది బాగుందండి. ఫీజులు కట్టుకోలేని వాళ్ళు మధ్యతరగతులు చాలామంది వచ్చారు. మరి వాళ్ళు ఫీజులు అమ్మఒడి కానీ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ కానీ బాగానే ఉన్నాయి. నాది మెయిన్ చదువు బాగా పట్టించుకున్నాడు, అందుకని నేను రావాలనుకుంటున్నాను. సార్ ఇప్పుడు అంటున్నారు సంక్షేమ పథకాలు పెట్టారు కదా, వాటి వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ చాలా చెబుతారులేండి, గిట్టుబాటు కాని వాళ్ళు గిట్టుబాటు కానట్టు చెబుతారు. దానికాడ పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మరి ఇప్పుడు బాబు గారు వస్తే దీనికన్నా మెరుగైన పథకాలు ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి రుణమాఫీ లాంటి హామీ ఇచ్చి నా వల్ల కాదని చేతులు ఎత్తేసిన ఆయన ఈ చిన్న చిన్నవి ఏం చేస్తాడు చెప్పండి. చెప్పండి మీరు ఏం చేస్తారు? ఇంతకుముందు ఏం చేశాడు చేయలేదు కదా, ఇది అంతే చేస్తాడు. దానికి ఉన్న మీడియాతోటి మేనేజ్ చేసేసి ఆపేస్తాడు. అంతకుమించి నా ఒపీనియన్ అయితే అది. బాబు గారు మాత్రం అయితే కావచ్చు, ఆడు గొప్పవాడు అయితే కావచ్చు, కానీ నేనైతే మాత్రం జగన్కే వేస్తాను ఒకటి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏపీ రాజధాని ఒకటి చాలు కదా, 3 ఎందుకు అని చెప్పేసి దానిదే ఉందండి. పరిపాలన వికేంద్రీకరిస్తే తప్పే ఉంది. పెట్టలేదు కదా ఎలా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత నీ సాయం ఎంత జగన్ అని చెప్పి అంటున్నారు. అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలేయటమేనండి. మరి ఇప్పుడు అదే జగన్ గారు రావడం వల్ల సైకోయిజం రౌడీజం బాగా పెరిగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. చెప్పాను కదండి, గిట్టుబాటు కాని వాళ్ళు గిట్టుబాటు కానట్టుగా చెబుతారు. ఆయన అంటే ఏర్సపడ్డోళ్ళు ఏర్సపడ్డట్టుగానే ఉంటుంది. మరి ఇప్పుడు బాబు గారు జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారు అని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. అనకపోతే ఏదో కౌంటర్లు వేయాలి కాబట్టి వేయటమే, కానీ ఎందుకు భయపడతారు చెప్పండి. ఏదైనా తప్పు చేసి రేపు ఎలక్షన్లో ఓడిపోతాడు. మరి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయినట్టు ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్ గారు ఓడిపోతారు అని చెప్పేసి బాబు గారు అంటున్నారు. ఏం చెబుతాం దానికి చెప్పండి మనం. అంటే ఓడిపోతారంటారా గెలుస్తారంటారా? నేనైతే గెలుస్తాడే అనుకుంటున్నానమ్మా జగన్ రెండోసారి. మరి ఇప్పుడు బాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో, ఎంతమంది పొత్తులు పెట్టినా అనుకూల ఓటింగ్తో జగన్ గారే గవర్నమెంట్ వచ్చింది అని నా అభిప్రాయం. అందులో ఎటువంటి అనుమానం లేదు నాకు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు కాపులందరూ నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉన్నారు అని చెప్పి అంటున్నారు కదా. కుల రాజకీయాలు పెద్దగా పనిచేయలేండి. చాలామంది కాపు సోదరులు జగన్ గారికే అనుకూలంగా మాట్లాడుతున్నారు ఏదైనా కానీ. మరి పోయినసారి రావాలిగా, రాలేదుగా. ఒకసారి పనిచేసిందేమో అది. అప్పుడు నవ్యాంధ్ర అనుభవజ్ఞుడని ఆయన ఎన్నుకున్నారు తప్పితే ఆయన రుణమాఫీ హామీ కూడా కాదు. అప్పుడు అనుభవజ్ఞుడని చెప్పి ఆయన ఎన్నుకున్నారు స్టేట్ ఏర్పడ్డప్పుడు. అంతేగాని టీడీపీ చంద్రబాబు నాయుడు విశ్వసనీయత కోల్పోయాడు జనాల్లో, అంతమించి ఏం లేదు ఆడ. మరి ఇప్పుడు పొటాటోని ఏమంటారో కూడా తెలియదు, ఉర్లగడ్డ అని చెప్పేసి అన్నారని మరి తెలంగాణ మన అది ఏదో యూట్యూబ్లో చూసా, ఉర్లగడ్డే అంటారంట రాయలసీమ వాళ్ళు దాన్ని. మరి ఆయన ఉర్లగడ్డ అంటే దాని తప్పే ఉంది. మరి టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదా. ఎవరు అంటారండి, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటారు, తప్పే ఉంది దాని కాడ. అంతిమంగా నిర్ణయం తీసుకునేది జనాలండి. వాళ్ళు ఇల్లు కాదు, నువ్వు కాదు, నేను కాదు. రేపు ఎలక్షన్లో ఎవడు గెలిస్తే వాడే. మరి 170 సీట్లో 15 సీట్లు కూడా రావు జగన్ అని చెప్పేసి దాని గురించి ఏమంటారు? అప్పుడు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు అన్నాడు మొత్తం మాయా అన్నాడు, వచ్చినాయా ఇది అంతే. మరి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి జగన్ గారికి? 130 130 ప్లస్ నేను అనుకో